హాయ్ అండి. ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అంటే వన్ ఆఫ్ ది ఆప్షన్ ముంత మసాలా. దీన్ని యూజువల్గా మనం బొరుగులతో చేసుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు మనం స్ప్రౌట్స్తో చేసుకుందాము. ఇంకొంచెం హెల్తీగా అండ్ ప్రోటీన్ రిచ్గా చేసుకోవడం కోసం. దీనికోసం ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ క్వాంటిటీకి తగినంత ఆనియన్స్, టొమాటోస్ తీసుకుంటున్నాను. అంటే కొంతమందికి ఈ ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉంటుంది, తక్కువ ఉంటే ఇష్టం ఉంటుంది కదా. అలా మన ఇష్టాన్ని బట్టి ఇవి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎంతైనా చేత్తో మిక్స్ చేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి ముంత మసాలాకి. మీకు కంఫర్టబుల్ కాకపోతే స్పూన్తో మిక్స్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో నేను వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకుంటున్నానండి. డీప్ ఫ్రై కాదు, జస్ట్ షాలో ఫ్రై అనమాట. ఉప్పు వేసి వేయించుకున్నదే ఇది, లేదంటే బొరుగులు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లేక్స్ కూడా. కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ ముంత మసాలా టేస్ట్ యాడ్ అవుతుంది. ఖచ్చితంగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిలో 1 స్పూన్ కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం చాట్ మసాలా వేసుకొని జస్ట్ ఊరికే వెచ్చబెట్టుకున్నాను. ఆ తర్వాత దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం లెమన్ పిండేసుకోవాలి. లెమన్ పిండేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, వెరీ వెరీ ఈజీ అండ్ హెల్దీ ముంత మసాలా రెడీ అయిపోతుంది. స్ప్రౌట్స్తో ముంత మసాలా ఏం బాగుంటుంది అని అనుకోవద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. మనం ఎవ్రీడే హెల్తీగా తినాలి అనుకుంటే కొన్ని రెసిపీస్ని మనం రీక్రియేట్ చేయలేము, కానీ కొన్ని రెసిపీస్ని డెఫినెట్లీ రీక్రియేట్ చేయొచ్చు. అలాంటి వన్ ఆఫ్ ది రెసిపీ అనమాట ఇది. ముంత మసాలా టేస్ట్లోనే ఉంటుంది, ఎందుకంటే మనం యాడ్ చేసిన ఆ గీ, స్పైసెస్ వీటన్నిటి వల్ల, అలాగే దీంట్లో యాడ్ చేసిన కార్న్ఫ్లేక్స్ వల్ల మనకు క్రంచీనెస్ ఉంటుంది. స్ప్రౌట్స్ వల్ల మనకి ప్రోటీన్ యాడ్ అవుతుంది, అలాగే క్రంచీగా కూడా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్లీ రెసిపీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ.